హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ కపుల్ ఛానల్. దిస్ ఈజ్ రేఖా. మేము ఈరోజు ఒక ఫంక్షన్కి వెళ్తున్నాము. అది ఎక్కడంటే లాస్ట్ టైం ఆనందపురం దగ్గరలో ఒక విలేజ్లో ఉన్న పంటలు ఇంకా పొలాలు ఇవి చూపించాను కదా, అదే ఊరు వెళ్తున్నాం అన్నమాట. మేమైతే సింహాచలం నుంచి స్టార్ట్ అయిపోయాము. ఈరోజు మాతో ఒక గెస్ట్ ఉన్నారు. తను ఎవరంటే ఇదిగో ఈ చిన్నిచి బాబా వైష్ణవి, తిను మా ఆడపడుచు వాళ్ళ పాప. ఇంకా బ్యాక్ సైడ్లో మా అత్తమ్మ గారు. నెక్స్ట్ యాజ్ యూజువల్ నాగేంద్ర డ్రైవ్ చేస్తున్నాడు. సో 4 మెంబర్స్ అయితే స్టార్ట్ అయ్యాము ఆనందపురం ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికి. మాకంటే ముందు ఈ చిబాబా పేరెంట్స్ ఆ ఫంక్షన్కి వెళ్ళి అటెండ్ అయ్యి వస్తున్నారు. ఎందుకంటే మావయ్యకి హెల్త్ ఇష్యూ వల్ల ఇప్పటి వరకు మేము టేక్ కేర్ చేసాము. ఇంకా వాళ్ళు ఎప్పుడైతే అక్కడ నుంచి రిటర్న్ అవుతున్నారో ఇంకా మేము కూడా ఇంకా ఫంక్షన్కి ఆన్ టైం ఉండాలి కాబట్టి ఇంకా మావయ్య దగ్గర ఇంకా తెలిసిన వాళ్ళని పెట్టి మేమైతే ఈ చిబాబాని తీసుకొని స్టార్ట్ అయ్యాము. ఎప్పుడైతే ఇంకా వాళ్ళ ఆపోజిట్లో మాకు దగ్గరగా వస్తారో అప్పుడు ఇంకా ఈ చిబాబాని వాళ్ళ పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. నేనైతే ఈ లొకేషన్ ట్రాక్ చేసుకుంటూ వెళ్తున్నాము కాబట్టి ప్రజెంట్ మాకైతే స్కిప్ అయిపోతామన్నా ఇదేం లేదు. ఇన్ కేస్ స్కిప్ అయిపోతే అదే డైపర్తో ఈ చిబాబా పాప మాతో పాటు ఫంక్షన్కి వచ్చేస్తుంది. ఇంకా ఈవినింగ్ వరకు మాతోనే ఉంటుంది. దానికి కూడా రెడీగానే ఉన్నాము. అదిగోంటి సైడ్కి లొకేషన్ పెట్టుకొని వెళ్తున్నాము మేమైతే. వాళ్ళు ఇంకా మాకు ఎప్పుడైతే ఇంకా క్లోజ్గా రీచ్ అవుతారో అప్పుడు మేము ఈ పాపని హ్యాండ్ ఓవర్ చేయాలి. ప్రజెంట్ అయితే సరౌండింగ్స్ అంతా అబ్జర్వ్ చేస్తుంది, ఏమవుతుంది ఏంటి, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారని చెప్పేసి. వైషు పాపకి అయితే ఇదే ఫస్ట్ టైం జర్నీ. తను ఎప్పుడు రాలేదు బయటికి, బట్ ఫస్ట్ టైం అతతో ట్రావెల్ చేస్తుంది వైషు పాప. తనకు కూడా చిన్న మెమొరబుల్గా ఉంటుంది ఈ వీడియో పెద్దయ్యాక చూసుకోవడానికి. సో ప్రజెంట్ అయితే తనకి ఏడవకుండా ఎంగేజ్ చేస్తున్నాను. ఈ లొకేషన్ అయితే ఒక్కొక్కసారి వాళ్ళు మూవ్ అవుతున్నట్టు చూపిస్తుంది, ఒక్కోసారి చూపించట్లేదు. భయమేస్తుంది వాళ్ళు ఎక్కడ స్కిప్ అయిపోతారేమో అని చెప్పేసి. ఎందుకంటే ఈ పాపని ఈవినింగ్ వరకు మేము వచ్చేసరికి మళ్ళీ రిటర్న్లో లేట్ అయిపోవచ్చు. అప్పటి వరకు ఈ పాపకి ఇంకా మెడిసిన్ ఇదంతా ఉంటుంది, మిల్క్ ఇదంతా ఉంటుంది కాబట్టి కష్టం కదా మనతో పాటు అంతసేపు ఎంగేజ్ చేయడం అని చెప్పేసి మా భయం కూడా. వైషు పాప పేరెంట్స్ కూడా ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసారు. చూపిస్తుంది లొకేషను. వైషు ఇప్పుడు వెళ్ళిపోతుంది అనమాట. వాళ్ళ డాడీ వస్తారు తీసుకువెళ్ళిపోవడానికి. అడవకుండా ఇప్పుడు దాకా బాగానే ఉంది నాతోని. వెళ్ళిపోతుంది వైషు పాప. నేను పడదు. అది వాళ్ళమ్మ, వాళ్ళ అమ్మ కూడా వీడియో తీస్తుంది. వైషు పాప, వైషు బాయ్. బాయ్ బాయ్. పద, వాళ్ళు మనకు చేస్తున్నారు. పాపనైతే పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేసేసి మేమైతే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి ఇంకొక 1 అవర్ ఉంటుంది. ఆనందపురం జంక్షన్కి వెళ్ళి అక్కడి నుంచి తొర్లాడ అనే గ్రామంకి వెళ్ళాలి కాబట్టి జర్నీ చిన్నదైనా పెద్దదైనా అలా కాసేపు మూవీ పెట్టుకొని ఫ్యామిలీతో ట్రావెల్ చేయాలంటే నా ఫస్ట్ ప్రిఫరెన్స్లో నా ఫేవరెట్ మూవీస్ 2 ఉంటాయి. ఒకటి నువ్వు నాకు నచ్చావు, ఇంకొకటి మల్లీశ్వరి. ఈ నువ్వు నాకు నచ్చావు మూవీ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. అంటే ఫ్యామిలీ ఉన్నప్పుడు ఎంజాయ్ చేయడానికి కాసేపు అలా సరదాగా నవ్వుకోవచ్చు అని చెప్పేసి. అండ్ మూవీ ఏంటో టైం అసలు తెలియదు. హెల్దీ కామెడీ కాబట్టి అసలు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేకుండా హ్యాపీగా ఎవరితోనైనా చూడొచ్చు. ఈ మూవీ ఒకటి, మల్లీశ్వరి మూవీ ఒకటి. అమ్మ అవకాయ అంజలి లాగా ఈ 2 మూవీస్ నాకు అలా అనమాట. సో ఫైనల్గా అయితే హైవే నుంచి కింద లోకల్ లైన్కి అయితే వెళ్తున్నాం. హైవే దిగాక ఇంకా మొత్తం సింగిల్ రోడ్ జర్నీ ఉంటుంది మేము వెళ్ళాల్సిన విలేజ్కి. ఈ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న రోడ్డు వచ్చేసి మా నాగేంద్ర వాళ్ళ తాతగారు ఊరు, అంటే మా మావయ్య వాళ్ళ ఊరంట. ఈ ఊరు పేరు గిరిజాల, ఆ విలేజ్ పేరు. ఈ ఊర్లో ఒక మర్రి చెట్టు ఉందంట, చాలా ఇయర్స్ నుంచి ఉన్న మర్రి చెట్టు అంట అది. దానికి బోల్డ్ అంత హిస్టరీ ఉందని చెప్పేసి చెప్తారు ఇంట్లో అయితే మా అత్తమ్మ వాళ్ళు. సో నెక్స్ట్ ఎప్పుడు వెళ్తానో తెలియదు కానీ వీళ్ళు చెప్పే ఆ స్టోరీస్కి బట్టి మాత్రం చాలా ఎక్సైట్మెంట్ వస్తుంది నాకు. ఆ మర్రి చెట్టు వెళ్ళాలి చూడాలి అని. ఎప్పుడు కుదురుతుందో తెలియదు కానీ నేను మాత్రం చాలా వెయిట్ చేస్తున్నాను ఆ చెట్టుని చూడడానికి. ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న
ఇల్లున్నాయి కదా, అవి జగనన్న కట్టించిన ఇల్లు అంట. ఇంకా ఓపెన్ అవ్వలేదు, బట్ మంచి లొకేషన్లో ఉన్నాయి. సింగిల్ రోడ్ కాబట్టి కొంచెం మెల్లగానే వెళ్తున్నాము. ఇంకోటి మెల్లగా వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, మేము వెళ్ళాల్సిన ఊరు ఎక్కడ తప్పిపోతాము అని చెప్పి కూడా ఉంది. ఎందుకంటే ఈ విలేజ్కి వెళ్ళే దారులు ఉంటాయి కదా, అవన్నీ చాలా చిన్నగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే పక్కనే చాలా గ్రామాలు ఇవి కలిసి ఉంటాయి కాబట్టి, ఒక విలేజ్కి వెళ్ళిపోయి ఇంకో విలేజ్కి వెళ్ళినా సరే మళ్ళీ వెనక్కి తిప్పి వెహికల్ రావాలంటే ఆ సింగిల్ రోడ్లో కష్టం కాబట్టి ముందే అలర్ట్గా ఉన్నాం మేమైతే. నాగేంద్ర కూడా భయపడుతున్నాడు, ఇంకా రోడ్డు ఒకవేళ స్కిప్ అయిపోతే మళ్ళీ తప్పిపోతామని చెప్పేసి. అలాంటి భయం ఏమీ లేకుండా నేను తీసుకెళ్తానని చెప్తే కూడా నన్ను నమ్మట్లేదు. నాకేంటంటే ఒక్కసారి ఆ దారి చూస్తే చాలు మళ్ళీ నాకు గుర్తుంటుంది, ఎవరిని సపోర్ట్ లేకుండా నేను వెళ్ళగలను. ఆ హోపే నేను క్రియేట్ చేస్తుంటే తనకి నమ్మకం లేదు నా పైన. బట్ నేనైతే తీసుకెళ్తాను అని చెప్పేసి ప్రామిస్ చేశాను. సరే చూద్దామని చెప్పేసి చెప్తున్నాడు. ఇదిగోండి ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే ఆ ఊరికి వెళ్ళొచ్చు. బట్ నా పైన మళ్ళీ జోకులు వేస్తున్నాడు. ఏమంటే ఇక్కడ వరకు తెలుసు అంట తనకి, ఇక్కడ నుంచి తెలీదంట అని చెప్పేసి అంటున్నాడు. సరే అయితే ఇక్కడ నుంచి నాకు కూడా తెలియదు అని చెప్పేసి అంటే, అవునా సరే దిగి నడుచుకొని వచ్చేసి మేము వెళ్ళిపోతామని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ బోత్ సైడ్స్ 2 చెరువులు ఉంటాయి. అవేంటంటే నియర్ బై పంటలకి వాటికి వాటర్ సోర్స్ అన్నట్టు. చూసారా, చెరువులు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. చెరువు వల్ల కాసేపు మేము ఆ విండో ఓపెన్ చేసుకొని పెట్టుకున్నాము, చల్లగా అనిపించింది. కాసేపు విండో అలా దించి ఇంకా మేమైతే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి నియర్ బై ల్యాండ్ మార్క్ చెప్పమని చెప్పేసి నన్ను అడుగుతున్నాడు నాగేంద్ర. అసలు నియర్ బై ల్యాండ్ మార్క్ చెప్పడానికి అక్కడ ఏమున్నాయి చెప్పండి అసలు. బిల్డింగ్స్ ఉన్నాయా, ఏమున్నాయా, మొక్కలు ఇంకా చెట్లే కదా ల్యాండ్ మార్క్ అని చెప్పేసి చెప్పాను. కొన్ని ఫ్లవర్స్ వస్తాయి, ఎల్లో ఫ్లవర్స్, అవి కొంచెం క్రాస్ అయితే రైట్ సైడ్ టర్న్ అవ్వాలి. ఫ్లవర్స్ కాన్సెప్ట్లో ఎవరు గుర్తుపెట్టుకోరు ల్యాండ్ మార్క్స్ అని చెప్పేసి నా మీద కౌంటర్లు వేస్తున్నాడు. ఫ్లవర్ కాన్సెప్ట్ లో ఎవరు అడ్రస్ గుర్తుపెట్టుకోరు, నేను గుర్తుపెట్టుకుంటా. పూలు తెంపేస్తే అప్పుడు ఏం చేస్తావు, లాజిక్ కదా. చూడే రాలేదు, పూలు వస్తాయి, నడి ఇంకా ముందుకెళ్ళాలి. మేము వెళ్తున్న వేలో చాలాసేపు నుంచి వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు మా చుట్టాలేనంట. సో మేమే లేట్ అయిపోయామనుకుంటే వాళ్ళు కూడా లేట్ అయిపోయారు. ఇంకా వాళ్ళు ఇచ్చేసారు మాకు ప్లేస్ ముందుకు వెళ్ళమని చెప్పేసి. మేమైతే ఇక్కడ నుంచి ఇంకా ఫాస్ట్గానే వెళ్తున్నాం. నాగేంద్రకి ప్రామిస్ చేశాను కానీ వే చూపిస్తానని చెప్పి నాకు కూడా టెన్షన్గానే ఉంది. ఇన్ కేస్ ఈ మాటల హడావిడిలో పడి స్కిప్ అయిపోయామనుకోండి ఆ వెళ్ళాల్సిన ఊరు, ఇంకా అయిపోతుంది నా పని. ఇంకా పెళ్ళి ముందు సీట్లో కూర్చున్నట్టు అడ్రస్ చెప్తానని చెప్పేసి నాగేంద్రకి టెన్షన్గా ఉంది. పాపం సైడ్ రోడ్స్ ఏమొచ్చినా సరే కొంచెం స్లో చేసి ఆగి చెక్ చేసుకొని వెళ్తున్నాడు. నాకు కూడా టెన్షన్గానే ఉంది, రీచ్ అవుతామా లేమా అని చెప్పేసి. బట్ ఫ్లవర్స్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యాయో, ఎంట్రెన్స్లో కనిపిస్తున్నాయో, నాకు అప్పటి నుంచి కొంచెం ధైర్యం వచ్చింది, నియర్ బై వచ్చేసామని చెప్పేసి. ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఇలాగే మేము దారి తప్పి వేరే ఊరికి వెళ్ళిపోయాము. అక్కడి నుంచి ఇంకా వాళ్ళు గైడ్ చేస్తే మళ్ళీ వెనక్కి వచ్చాము. ఈ లొకేషన్ ఏంటంటే ఈవెన్ గూగుల్ మ్యాప్లో ఉంటుంది, బట్ దాన్ని ఫాలో అవుతూ వెళ్ళామనుకోండి ఆ పక్కనే ఉంటుంది, కరెక్ట్గానే చూపిస్తుంది, కానీ రికగ్నైజ్ చేయడం కష్టం. ఈ చెట్లు మొక్కలు దట్టు ఈ రోడ్స్ అన్నీ ఒకేలా ఉంటాయి, ఈ విలేజ్కి వెళ్ళేవి రికగ్నైజ్ చేయడం కష్టం కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది. మా అత్తమ్మ కూడా అడుగుతున్నారు, నిజంగానే గుర్తుందా లొకేషన్ మీకు, తీసుకెళ్తారా లేకపోతే ఈ రోజంతా ఇలాగే తిప్పుతారా నన్ను కూర్చోబెట్టుకొని అని చెప్పేసి అంటున్నారు. నేనైతే నాగేంద్రకి చెప్పాను, నెక్స్ట్ వచ్చే టర్నింగే ఆ ఊరికి వెళ్ళేది అని చెప్పేసి అన్నాను. సరే అయితే వస్తే ఆపుతానని చెప్పేసి అంటున్నాడు. చూడండి వచ్చేసింది, చెప్పిన బోర్డు అక్కడే ఉంది, ఎల్లో ఫ్లవర్స్ కూడా అక్కడే ఉన్నాయి. లొకేషన్ తప్పేలా అవుతుంది, అవ్వదు కదా. సరే పువ్వులు ఉంటాయి, అవి తీసేస్తే మళ్ళీ రావా, ఫ్లవర్స్ వస్తాయి కదా, సీజన్ అయ్యి కదా. ఏంటో చెప్తే నమ్మరు. ఈ వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడు కొన్ని పాకల్లాగా వస్తాయి, అవేంటో అనుకున్నా లాస్ట్ టైము. ఇంకా తెలిసిన వాళ్ళని అడిగితే అవి చెప్పారు కోళ్ళ ఫార్మ్స్ అంట. చూసారా అసలు హట్స్ లాగా బాగా కట్టుకున్నారు కదా ఓల్డ్ స్టైల్లో.
ఇంకా విలేజ్కి అయితే ఎంటర్ అయిపోతున్నాం కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ ప్రతి విలేజ్ ఎంట్రన్స్ వచ్చేసి ఒకేలా అనిపిస్తుంది నాకైతే. ఈవెన్ మా ఊరు వెళ్తున్నప్పుడు కూడా సేమ్ ఫీల్ వస్తుంది. స్టార్టింగ్ లోనే ఇంకా వెల్కమ్ చెప్తున్నట్టు గ్రీన్ మ్యాట్ వేసినట్టు ఉంది మొత్తం ఈ చెట్లతో విలేజ్ అయితే. మేమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం విలేజ్ కి. చూసారా అట్మాస్ఫియర్ కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈడెవడో రైట్ సైడ్ నాకు బొడ్డోడు గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నాడు. వీడియో తీసుకున్నట్టుగా కూర్చున్నాడు. ఎందుకంటే వాడికి వెనకాల ఇంక వాళ్ళ మదర్ బట్టలు ఉతుకుతున్నారు కదా, అదే వాడి ధైర్యం. ఇంకా చాలాసేపు జర్నీ తర్వాత మేమైతే విలేజ్కి అయితే వచ్చేసాము. ఫైనల్గా ఇంకా చుట్టాలు హడావుడి ఇంకా పలకరింపులు ఇదంతా ఉంటాయి. చూడాలి అసలు ఉన్నారో లేదో చుట్టాలు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా లేట్ అయిపోయాం కాబట్టి. మా ఆడపడుచు వాళ్ళు వెళ్ళొచ్చేసారు కాబట్టి అప్పటికే చాలా క్రౌడు ఇంకా భోజనాల హడావిడి ఫుల్గా ఉందంట. మేము ఆల్రెడీ చాలా లేట్ అయిపోయాం కాబట్టి ఆల్మోస్ట్ అంతా క్లియర్ అయిపోయి ఉండొచ్చు అని చెప్పి అనుకుంటున్నాను. చిన్న ఫోటో సెషన్ అయితే అయ్యింది. మేము ఇంకెలాగో లేట్ అయిపోయాం కదా, దట్టు ఇంకా ఫోటో అయితే ఉండాలి కదా, వచ్చినట్టు ప్రూఫ్ అన్నట్టు ఫోటో అనేది. ఇంకా నేను మా అత్తమ్మ హస్బెండ్ ఇంకా మా ఇద్దరు ఆడపడుచులు వాళ్ళ పాప మెచ్యూర్ ఫంక్షన్ అది. సో ఫైనల్గా అయితే ఫోటో అయితే దిగేసాము. నెక్స్ట్ మా ఆడపడుచుతో చిన్న చిట్ చాట్ చేసాము. ఇంకా చుట్టాలు పలకరింపులు ఇవన్నీ ఉంటాయి కదా, అదంతా అయిపోయినాక అదే ప్లేస్లో ఇంకా లంచ్ కూడా చేసేసి కాసేపు ఇంకా అలాగే రిలాక్స్ అయ్యాము. ఎందుకంటే చాలా ఎండతో వచ్చాము కాబట్టి ఇంకా ఎక్కడికి కదలలేని పరిస్థితి. చుట్టాలు కూడా ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోయారు కాబట్టి ఇక్కడ ఉన్న మనుషులందరూ ఇంకా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అన్నట్టు. లంచ్ బ్రేక్ అయిపోయిన తర్వాత మా అత్తమ్మకి చెప్పాను, లాస్ట్ టైం వచ్చినప్పుడు ఓన్గా నేనేమి కూరగాయలు ఫ్లవర్స్ ఏవి తీసుకోలేదు ఆంటీ, ఈసారి నేను వీడియో తీసుకుందాం అనుకుంటున్నాను అంటే వెళ్ళమ్మా అని చెప్పేసి అన్నారు. ఇంకా నేను బయలుదేరేసరికి నాతో పాటు లావణ్య వాళ్ళ అత్తగారు కూడా వెయిట్ చేస్తున్నారు. మేము వచ్చాక వెళ్దాంలే అని చెప్పేసి. ఫంక్షన్ అంతా అయిపోయింది ఆల్మోస్ట్. పెళ్లి కూతురికి కూడా ఇంకా హారతి ఇచ్చేసి దించేశారు డయాస్. అప్పటి వరకు పాప మా అమ్మాయి అక్కడే ఉంది. మేము వచ్చేసరికి 2:30-3 ఇలా అయిపోతుంది. అప్పటి వరకు ఇంకా అమ్మాయి డయాస్ మీదే ఉంది. కాసేపు ఇంకా పెళ్లి కూతురితో కూడా మాట్లాడి నెక్స్ట్ నేనైతే వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యాను. అప్పటికే లావణ్య వాళ్ళు కవర్ ఒకటి రెడీ చేసుకొని పెట్టుకున్నారు. మరి ఇంకే కవర్ దొరికినట్టు ఆ కవర్ ఇచ్చారు నాకు. నేను ఇంకా కవర్ కాకుండా వేరే ఏమైనా బ్యాగ్ ఏమైనా దొరికిద్దేమో చూస్తామని చెప్పేసి ఆ లాస్ట్ వరకు వెళ్ళాను, వాళ్ళ ఇంటి చివరి వరకు. బట్ నాకు ఎక్కడ ఏది దొరకలేదు కవర్ ఏది. నాగేంద్ర ప్లాస్టిక్ని ఎంటర్టైన్ చేయడు. సో బెటరు ఒకసారి వెళ్ళి వెతుకు అంటే వెళ్ళా. ఫంక్షన్ హడావుడు కాబట్టి ఇల్లు కూడా ఇంకా వాళ్ళది కన్స్ట్రక్షన్లో ఉంది. లాస్ట్ వరకు వెళ్ళాను, నాకైతే ఏ బ్యాగు కవర్ కానీ కనిపించలేదు. మరి ఇంకే వేరే దారి లేక ఇంకా అదే కవర్ తీసుకొని స్టార్ట్ అయ్యాను వెళ్దాము ఇంకా అని చెప్పేసి. ఎందుకంటే ఇంకా నేను ఒక్కదాన్నే కాదు కదా, నాతో పాటు ఇంకా లావణ్య వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఆ ముగ్గురికి ఒక్క కవర్ సరిపోతుందిలే అని చెప్పి అనిపించింది. ఫైనల్గా అయితే వెళ్ళిపోయాము. వెజల్స్ ఇవి క్లీనింగ్ కూడా అయిపోయాయి. మేము వచ్చేపాటికి చూడండి మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నారు. మొత్తం ఒక్క మనిషి కూడా కనబడట్లేదు అక్కడ ఫంక్షన్కి రిలేటెడ్ వర్కర్స్ కానీ ఎవరు కానీ. మేమైతే ఇంకా కనకాంబరాల తోటకి ఫస్ట్ వెళ్తున్నాను నేనైతే. లాస్ట్ టైం ఆ గేట్ చూపించాను, మీకు గుర్తుందా? దడి కట్టేసి పెట్టారు, గేట్ లాగా అరేంజ్ చేశారని చెప్పేసి. అదే గేట్ నుంచి వెళ్తున్నాను లోపలికి నేనైతే కనకాంబరాల తోటకి. ఈసారి ఏమైందంటే ఇంకా స్టార్టింగ్లో ఉంది కాబట్టి ఈ తోట ఫంక్షన్ కూడా ఉంది ఇంట్లో అని చెప్పి ఇంకా మొత్తం పెళ్లి కూతురికి పువ్వులు ఇంకా చుట్టాలకి పువ్వుల కోసం అని చెప్పేసి ఈ తోట మొత్తం ఏరి పెట్టుకున్నారంట వాళ్ళు. నిన్ననే ఏరేసి మొత్తం ఫ్లవర్స్ దండలు కట్టేసి ఇచ్చారంట చుట్టాలకి. కాబట్టి ఈ తోట అంతా ఖాళీ అయిపోయింది. ఇంక నేను ఇంకెలాగే వెళ్ళాను కాబట్టి ఇంకా అక్కడక్కడ పువ్వులు ఉంటే అవి కూడా ఏరుతున్నాను కానీ నాకు ఎందుకో మనసు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడ అంతా ఖాళీ అయిపోయింది, అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి. ఆ ఉన్న పువ్వులు కూడా తీసేస్తే కంప్లీట్గా తోటంతా బోసిలాగా కనిపిస్తుంది, ఎందుకు అనిపించింది. బట్ అప్పుడు ఇంకా లావణ్య చెప్తుంది అనమాట, వెనకాల ఇంకొక తోట ఉంది అక్కడికి వెళ్దామని చెప్పేసి, ఎందుకు అక్కడ వేరడం అని చెప్పి. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. బట్ నాతో పాటు ఇంకా లావణ్య అత్తగారు కూడా ఏరుతున్నారు కదా ఫ్లవర్స్. ఇంకా కాసేపు నేను కూడా అక్కడే ఉన్నాను.
నాగేంద్ర కూడా ఒప్పుకోవట్లేదు. అక్కడ ఏమున్నాయని చెప్పేసి ఏరుతున్నారు, టైం వేస్ట్ కదా అని చెప్పేసి. ఇవి కూడా ఏరేస్తే బాగోదు చూడ్డానికి అని చెప్పి ఇంకా నాకు కూడా అలాగే అనిపించి లావణ్య చెప్తుందన్నట్టు ఎలా వెళ్ళాలి నెక్స్ట్ తోటకి. నేనైతే ఇంకా పదండి అని చెప్పేసి అంటే ఇంకా ఆవిడ కూడా రెడీ అయిపోయారు. అక్కడ నుంచి కవర్ తీసుకొని మేమైతే నెక్స్ట్ ఆ పక్కనే ఉన్న తోటకైతే మేము స్టార్ట్ అయ్యాం మళ్ళీ. భోజనాలు కూడా ఇంక అక్కడే పెట్టుకున్నారు కాబట్టి పొలంలోనే ఇంకా మొత్తం గేట్ లాగా కట్టేసి పెట్టుకున్నారు కర్రలతోని. నాకైతే ఎలా వెళ్ళాలో మొత్తం తెలియలే, చుట్టూ తిరిగి వెళ్ళాలేమో అనుకున్నా. బట్ వాళ్ళు అలాగే వెళ్ళారు. నేను మాత్రం ఇదిగో ఈ కొంచెం సందిలాగా ఉంటే ఉన్న కర్ర కూడా పీకేసి అక్కడి నుంచి వెళ్ళాను నేను, మొత్తం తిరగలేక. చుట్టూ తిరిగేసి ఎవరు వెళ్తారని చెప్పేసి. ఈ మ్యాట్స్ ఇవి వేసారు కదా, గ్రీన్ మ్యాట్స్ ఇవి, దాని నిండా ఇంకా ప్లాస్టిక్ వాటర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, తాగేసి పడేసి ఉన్నారు. ఇదంతా ఎప్పుడు క్లీన్ చేస్తారో ఏంటో, నాకైతే చూడ్డానికి ఏదోలా అనిపిస్తుంది. పక్కనే లెఫ్ట్ సైడ్లోనే చూడండి సీమాబంతి ఎంత ఫుల్గా ఉందో. మా వాళ్ళు ఇంకా ఫంక్షన్ హడావిడిలోనే తీయలేదంట, మార్కెట్కి పంపించలేదు. ఈ వీక్ పెట్టుకున్నారు వీళ్ళు పంపించడానికి. లాస్ట్ టైం చూపించిన సీమాబంతి కంటే ఇవి కొంచెం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫ్లవర్స్ కూడా చూడండి అసలు ఒక్కొక్క మొక్కకి ఎంత ఎక్కువగా ఉన్నాయో. సో ఫైనల్లీ నేనైతే సెటిల్ అయిపోయాను అదే తోటలో కూర్చొని ఏరుకోవడానికి. ఎందుకంటే నించొని ఆడడం నా వల్ల అవ్వట్లేదు. పాపం ఎంత కష్టపడుతున్నారో ఏంటో ఆ వర్కర్స్ ఆ ఫ్లవర్స్ ఇవి ఏరడానికి. నేనైతే కూర్చుని పోయాను, ఎవరేమనుకున్నా పర్వాలేదు. ఇక్కడ కనకాంబరాల తోట ఉంది కదా, ఈ తోటకి బార్డర్స్లోన కాకరకాయలు వేసుకున్నారు, పాదులు వేసుకున్నారు వీళ్ళు. తర్వాత నేను చాలాసేపు కనకాంబరాలు ఇవి ఏరినాక అబ్జర్వ్ చేసింది ఏంటంటే పక్కన కాకరకాయలు కూడా ఉన్నాయి అని చెప్పేసి. ఫస్ట్ అయితే నా ఫోకస్ కనకాంబరాలు ఏరాలి కాబట్టి ఓపిక్గా ఏరుకున్నాను నేనైతే. తర్వాత మధ్యలో ఈ కాకరకాయలు తీయొచ్చులే అని చెప్పేసి. వీళ్ళు నాతో పాటు ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు ఎవరంటే లాస్ట్ టైం మీకు నేను ఇంట్రడ్యూస్ చేశాను కదా రోహిణి అని చెప్పేసి, తనే మాడపడుచు ఓనర్ అని చెప్పేసి చెప్పాను కదా ఆ పొలాలు అన్నిటికీను. వాళ్ళ సిస్టర్ తను లావణ్య, వాళ్ళ అక్క, తను ఏలేశ్వరంలో ఉంటారు. ఇంకా ఇంకో ఆవిడ ఉన్నారు కదా, ఆవిడ వచ్చేసి లావణ్య వాళ్ళ అత్తగారు అనమాట. వీళ్ళు ఇద్దరు ఏలేశ్వరం నుంచి వచ్చారు ఫంక్షన్ కోసం అని చెప్పేసి. ఇంకా నాతో పాటు వెయిట్ చేస్తున్నారు పొలం చూడడానికి అని చెప్పేసి చెప్పాను కదా, ఆ ఇద్దరు వాళ్ళే. ఎందుకంటే వాళ్ళ సైడ్ ఉంటాయేమో పొలాలు, కానీ ఇలాగా వెళ్ళి తీసుకోవడానికి ఉండదు కదా అని చెప్పి వాళ్ళు కూడా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు, నేను ఎప్పుడు వస్తానా వెళ్దామా అని చెప్పేసి. సో వన్స్ వచ్చినాక అందరం కలిసి వెళ్ళాం అలా కలెక్ట్ చేసుకోవడానికి. ఫైనల్లీ ఓపిక్గా అయితే కనకాంబరాలు ఏరుకున్నాను కూర్చొని, ఎన్ని కావాలంటే అని. పక్కనే కొంచెం వాగులాగా ఉంది, దానికి ఇంకా ఆపోజిట్లోన మా వాళ్ళు మునగ చెట్లు కూడా వేసుకున్నారు. నాగేంద్ర వెళ్ళేటప్పుడు కూడా ఈ మునగాకు కొంచెం కలెక్ట్ చేసుకోరేక అని చెప్పేసి చెప్తున్నాడు. నేను ఓకే చెప్పాను. చూసారా మా వాళ్ళు ఎంత సీరియస్గా ఏరేస్తున్నారు కనకాంబరాలు. ఇందాక వెళ్ళిన తోట కంటే దీనికి కొంచెం ఎక్కువగా ఉన్నాయి, ఆ తోటలో చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే స్టార్టింగ్లో ఉంది కదా పొలం, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అందరికీ అదే కనిపిస్తుంది కాబట్టి ఉన్న తోటలోన మొత్తం ఏరేస్తున్నారు. ఇంకా అక్కడ మాకేం కనిపించలేదు కాబట్టి ఇంకా ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇక్కడైతే ఫుల్గా ఉన్నాయి.
ఫ్లవర్స్ అయితే నేనైతే ఓపిక్గా ఏరుకుంటున్నాను. చాలాసేపు కనకంబరాలు ఏరినాక ఒకటి అబ్జర్వ్ చేసా, ఏంటంటే మధ్య మధ్యలో దడి కట్టేసి ఉంది కదా, ఆ దడి దగ్గర కాకరకాయలు వేసుకున్నారు వీళ్ళు పాదులు. తర్వాత నాగేంద్ర చూపించాడు, పక్కనే కాకరకాయలు ఉన్నాయి చూడు అని చెప్పేసి. నాగేంద్ర చూశాడు కానీ చెప్పట్లేదు. తర్వాత నేను చూసి అబ్జర్వ్ చేసి నాగేంద్రకి చెప్తే నా ఎగ్జైట్మెంట్ని తను ఎంజాయ్ చేస్తున్నాడు. అవి 5 ఇస్తే వైజాగ్ వరకు వస్తాయి కదా. కనకంబరాలు కాసేపు ఏరినాక కాకరకాయలు కూడా తీద్దాం అనుకున్నా. బట్ ఈలోపే నాగేంద్ర కెమెరాలో షార్ట్స్ ఇవి రికార్డ్ చేస్తూ కొన్ని కాకరకాయలు తెంపాడు. నేను కాకరకాయలు చూస్తున్నా, పెద్దగా ఉన్నాయి కదా అని చెప్పేసి, చాలా లేతగా కూడా ఉన్నాయి. ఈ లోపే ఇంకా లావణ్య వచ్చి తీసుకుంది కాకరకాయలు, ఒక దగ్గర పెడతానని చెప్పేసి. కనకంబరాలు ఏరినాక కాకరకాయలు తీసుకోవచ్చులే అని చెప్పేసి మళ్ళీ కనకంబరాలు ఏరడమే స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఈ పువ్వులు తీస్తున్న కొద్దీ అసలు తీస్తున్నాను కానీ అసలు ఏరినట్టే కనిపించట్లేదు. అసలు కిలో అవ్వాలంటే ఇంకెంత కష్టపడాలో అని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే అంతసేపు కూర్చొని ఇంకా ఒంగొని పువ్వులు ఏరాలంటే చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే అలవాటు లేదు కదా. వాళ్ళైతే ఇంకా 2 ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం కొంచెం ఏరినా సరే 2 ఒక్కింటికే కాబట్టి కొంచెం కనిపిస్తాయి. నేను ఒక్కదాన్నే ఏరుతున్నాను కాబట్టి. లాస్ట్ టైం వచ్చినప్పుడు నా ఎగ్జైట్మెంట్ అంతా పొలం చూడాలి, ఆ కూరగాయలు ఇవి చూడాలి, ఇంకా ఫ్లవర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఒకసారి చూద్దామన్న దీంట్లోనే ఉన్నాను. కానీ ఈ ఓన్గా కలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి థాట్లోకి రాలేదు నేను. సరే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాంలే వీళ్ళు ఉంటే, ప్రస్తుతానికైతే షార్ట్స్ ఇవి తీసుకుందాము, కవర్ చేయాలి అన్నీ అని చెప్పేసి థాట్లోనే ఉన్నాను కాబట్టి స్వయంగా ఏరుకోలేకపోయాను. బట్ ఈసారి అలా కాదు, నేను మా అత్తమ్మకి ఆల్రెడీ చెప్పొచ్చాను కాబట్టి కాసేపు ఆవిడ వెయిట్ చేస్తారు, పర్వాలేదు. ఈలోపు నేను ఇంకా కనకంబరాలు, కాకరకాయలు, రిమైనింగ్ వెజిటేబుల్స్ ఇవన్నీ స్వయంగా ఏరుకుందామని చెప్పి అనుకుంటున్నాను. చూద్దాము ఎంతవరకు వీలవుతుందో. కాసేపు కనకంబరాలు ఏరేసరికి నా పని అసలు కంప్లీట్గా అలసిపోయాను. పాపం మా వర్కర్స్ వీళ్ళు ఎలా ఏరుతున్నారో ఏంటో నాకైతే జాలి అనిపించింది. ఎందుకంటే నేను అంతసేపు ఏరుతున్నాను, నాకు తీసిన ఫ్లవర్స్ ఇవి కనబడట్లేదు. అలాంటిది వీళ్ళు కిలోస్లో కలెక్ట్ చేసేసి వాళ్ళకి ఇవ్వాలి కదా. అమ్మ బాబోయ్ అనుకున్నాను నేనైతే. ఈ నెక్స్ట్ వచ్చిన తోటలో అయితే కనకంబరాలు గుత్తులుగా ఉన్నాయి. ఇవైతే అసలు ఎన్ని తీసినా తరగట్లేదు. ఓపిక కూడా ఉండాలి ఇవన్నీ కోసుకొని మాల కట్టుకొని పెట్టుకోవాలంటే. కనకంబరాల పూల సాగు కూడా బాగుంటుందంట, వాటర్ ఫెసిలిటీ ఇది చూసుకోవాలి. కానీ కాకపోతే మా వాళ్ళే విత్తనాలు తీసేసి నెక్స్ట్ క్రాప్కి రెడీ చేసుకుంటారంట. ఆ విత్తనాలు వచ్చేసి నారు కోసమని అదే పొలంలో ఒక కార్నర్కి వేసుకుంటారు. వన్స్ ఒకసారి నారు వచ్చినాక 3 monthsలో అది మళ్ళీ పాతుకుంటారంట చెట్లుగా. అలా పాతిన చెట్లకి ఒక 3 months అయినాక ఇంకా కనకంబరాల క్రాప్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇది జనరల్గా అయితే 3 years ఉంటుందంట ఈ క్రాప్ అంతాను. ఈ తోట ఎదగడానికి అయితే పశువుల ఎరువులే యూజ్ చేస్తున్నారంట. పక్కన కాకర పొదలు కూడా ఉన్నాయి కదా, కాకర పొదలకి నెక్స్ట్ కనకంబరాలకి కలిపి ఒక్కటే ఎరువు వేసేస్తున్నారు. ఇది కలుపు ఇవి తీస్తారు కదా, కలుపు తీసే టైంలోనే వేస్తారంట. జనరల్గా అయితే ఈ కనకంబరాలు కిలో లెక్క అమ్ముతారు కదా, మా వాళ్ళకైతే 4 to 5 kilos దాకా వస్తుందంట. కిలో వచ్చేసి 1600 ఉంది ఆనందపురం మార్కెట్లో కనకంబరాలు. ఇంకా నేనైతే కనకంబరాలు ఏరడం ఆపేసి కాకరకాయలు తీద్దాంలే అనుకున్నాను. ఎందుకంటే అప్పటికే చాలాసేపు అయింది, ఎంత ఏరినా అవి అయితే నాకు కనిపించట్లేదు. నేనైతే ఇంకా ఆపేసి ఇంకా కాకరకాయలు కలెక్ట్ చేసుకుందామని చెప్పి వచ్చాను. ఇవైతే ఈ పొదల్లో నా ఆకుల చాటున దాక్కుండిపోయి ఉన్నాయి. నాకు కనిపించిన కాకరకాయలు నాగేంద్రకి కనిపించట్లేదు, నాగేంద్రకి కనిపించిన కాకరకాయలు నాకు కనిపించట్లేదు. అలా మాతో కాసేపు దాగుడు మూతలు ఆడినాక నేనైతే నాకు కనిపించినవి ఇంకా నాగేంద్రకి కనిపించినవి కలెక్ట్ చేసుకున్నాను. ఇంకా తీసిన కాకరకాయలు అదే కవర్లో వేస్తే ఇంకా కనకంబరాలు నలిగిపోతున్నాయి అని చెప్పేసి వేరే దారి లేక ఇంకా చీర కొంగు ఉంటుంది కదా, ఆ చీర కొంగులో నేను ఇంకా వేసేసుకున్నాను తీసిన కూరగాయలు. ఎందుకంటే పువ్వులు నలిగిపోతే అప్పటిదాకా ఏరినవన్నీ వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి నేను ఇంకా అసలే జర్నీ చేయాలి, ఆ వేడికి కూడా నలిగిపోతాయి ఫ్లవర్స్ కనకంబరాలు అని చెప్పి ఇంకా సపరేట్గా వేసుకున్నాను ఒడిలో. కాకరకాయలు బాగా లేతగా ఉన్నాయని చెప్పేసి నేనైతే కొంచెం కాకరకాయలు ఎక్కువగానే కోసుకున్నాను.
ప్రీవియస్ వీడియోలో అయితే సీమాబంతి తోటలో అంతర్ పంటగా వాళ్ళు సొరకాయ ఇవి వేసుకున్నారు కదా. ఈసారి కనకంబరాల తోటలో అంతర్ పంట కింద కాకరకాయలు పెట్టుకున్నారు. కానీ బాగుంది ఒకటే ప్లేస్లో 2-3 పంటలు పండించడం అనేది. మేము తీస్తున్న తోటలో ఈ కనకాంబరాలు తొలి పంట అంట. ఫస్ట్ పంట వచ్చేసి కొంచెం తక్కువ దిగుబడే ఉంటుంది. సెకండ్ ఇంకా అలా తీసే కొద్దీ క్రాప్ అనేది అలా పెరుగుతూ ఉంటుందంట. నెక్స్ట్ కాస్ట్ కూడా ఇంకా సీజనల్గా ఇంకా పెరుగుతూ ఉంటుంది. చలికాలంలో తక్కువ దిగుబడి ఉంటుందంట. సమ్మర్లోనే కనకాంబరాల తోట ఎక్కువ పువ్వులు పూస్తుందంట. వీటితో పాటు రిమైనింగ్ వెజిటేబుల్స్ కూడా కలెక్ట్ చేసుకున్నాను. కొత్తిమీర లాస్ట్ టైం చూపించినప్పుడు చాలా చిన్నగా ఉంది కదా, ఇందాక అటు నుంచి వచ్చినప్పుడు ఆ కొత్తిమీర అది కూడా అబ్జర్వ్ చేసా. ఫుల్గా ఒత్తుగా పెరిగింది. ఈవెన్ మార్నింగ్ వంటల్లో కూడా యూస్ చేశారంట. ఒక పార్ట్ అంతా తీసేసి ఉన్నారు. నేను చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఇంకా కొత్తిమీర, టమాటాస్, వంకాయలు, బెండకాయలు, ఇంకా రిమైనింగ్ కూరగాయలు, ఇంకా ఫ్లవర్స్ ఇవి కలెక్ట్ చేసుకున్నాను. వీడియో బాగా లాంగ్ అయిపోతుందని చెప్పేసి పార్ట్స్ కింద డివైడ్ చేసి అప్లోడ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో పురుగు అది రానంటుంది. ఏదో మాట తీసింది దానిలాగా. అబ్బాయి అంత హ్యాపీగా ఉంది. కింద ఉంది చాలు కాకరకాయలు. Thank you for watching. Please do subscribe for more videos and share this video to your friends and family members. Thank you. This is Rekha from Vizag Couple Channel.